హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్. నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా పార్టీషనింగ్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిగ్క్వెరీలోకి వచ్చేసరికి మనకి పార్టీషనింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో పార్టీషనింగ్ అంటే ఏంటి, ఈ పార్టీషనింగ్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలానే మీకు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో జనరల్గా పార్టీషనింగ్ అంటే ఏంటంటే, ఓకే, సో ఒక టేబుల్ పైన మనం పార్టీషన్ అనేది అప్లై చేస్తే అదేం చేసిద్దంటే డేటాని మల్టిపుల్ స్మాల్ సెగ్మెంట్స్లోకి లేదా పార్టీషన్స్లోకి అది స్టోర్ చేసిద్ది అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మెయిన్గా వచ్చేసి ఈ పార్టీషన్ అప్లై చేయటం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఒక టేబుల్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలానే క్వెరీ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే పెర్ఫార్మెన్స్ అంటే మనం ఎప్పుడైతే డేటాని ఒక టేబుల్ నుంచి రీడ్ చేయాలని అనుకుంటామో అలాంటి సిచ్యువేషన్లో ఆ టేబుల్ కనుక పార్టీషన్ ఉంటే అది చాలా ఫాస్ట్గా డేటాని రీడ్ చేసింది అనమాట. సో అందువలన క్వెరీ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది పార్టీషన్ టేబుల్స్ అనమాట. సో జనరల్గా పార్టీషన్ లేకపోతే ఆ టేబుల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, పార్టీషన్ ఉంటే టేబుల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు నాకు ఒక టేబుల్లో డేటా ఉంది, అది వచ్చేసి ఎంప్లాయీ టేబుల్. ఓకే, సో ఈ ఎంప్లాయీ టేబుల్లో మీరు రెజ్యూమ్ చేసుకోండి, ఒక 50 lakhs రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 50 lakhs రికార్డ్స్ ఉన్నప్పుడు ఓకే, సో నేను ఒక వేర్ కండిషన్ ఈ టేబుల్ పైన అప్లై చేస్తే అది ఎలా డేటాను రీడ్ చేసిద్దో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ, అలానే డిపార్ట్మెంట్ నెంబర్. సో వేర్ కండిషన్ అనేది డిపార్ట్మెంట్ నెంబర్ పైన అప్లై చేస్తాను. సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉన్న రికార్డ్స్ను మాత్రమే రీడ్ చేయాలి. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో జనరల్గా మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది ఇప్పుడు మనం ఎంప్లాయీ టేబుల్లో ఉంది డేటా అంతా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఒక క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 10. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డేటాలో నాకు ఆ టేబుల్ యొక్క డేటాలో నేను ఎలాంటి పార్టీషను అప్లై చేయలేదు. ఓకే, ఎలాంటి పార్టీషను అప్లై చేయలేదు, కానీ ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ నెంబర్ 20, డిపార్ట్మెంట్ నెంబర్ 30 అన్ని డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ డేటా ఉంది. ఓకే, సో ఎప్పుడైతే నేను ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తానో అది 50 lakhs రికార్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ని స్కాన్ చేసి అది డిపార్ట్మెంట్ నెంబర్ 10 రిలేటెడా కాదా అని చెప్పేసి చెక్ చేసి ఆ తర్వాత మాత్రమే డిపార్ట్మెంట్ నెంబర్ 10 రిలేటెడ్ డేటాని మాత్రమే రీడ్ చేసి మనకు రిజల్ట్స్ ఇచ్చింది అనమాట. ఓకే, సో దీంట్లో పార్టీషన్ లేకపోవటం వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ 50 lakhs రికార్డ్స్ని అన్నెసరీగా స్కాన్ చేయాల్సి వచ్చింది. అంటే దానివల్ల కొంత టైం అనేది పట్టింది డేటాని మనకు రీడ్ చేయడానికి. ఓకే, సో పార్టీషనింగ్ లేకపోతే అలా అన్వాంటెడ్ డేటాని కూడా ఆ టేబుల్లో ఉన్న ప్రతి రికార్డ్ని చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాతే అది మ్యాచ్ అవుతుందా లేదా అనేది తెలిసిద్ది అనమాట. ఓకే, సో అదే పార్టీషనింగ్ అప్లై చేస్తే దానివల్ల ఉన్న బెనిఫిట్ ఏంటి మనకి. ఓకే, సో పార్టీషన్ అనేది అప్లై చేస్తే మనకి దానివల్ల ఏంటంటే బెనిఫిట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10 డిపార్ట్మెంట్ రిలేటెడ్ అన్ని ఒక పార్టీషన్లో ఉన్నాయి, 20 రిలేటెడ్ డిపార్ట్మెంట్ అన్ని ఒక పార్టీషన్లో ఉన్నాయి, 30 రిలేటెడ్. ఓకే, అంటే ఒక టేబుల్లో ఉన్న డేటాని ఇక్కడ మల్టిపుల్ సెగ్మెంట్స్ లేదా స్మాల్ మల్టిపుల్ పార్టీషన్స్లోకి డేటా అనేది స్టోర్ అయిందనమాట. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇక్కడ టేబుల్ ఉంది కదా ఎంప్లాయీ అని. ఓకే, సో 10 రిలేటెడ్ ఒక పార్టీషన్. ఓకే, సో తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ 20 రిలేటెడ్ డేటా అంతా ఒక పార్టీషన్లో ఉంటాయి. ఓకే, అలానే 30 రిలేటెడ్ డేటా కూడా వేరే పార్టీషన్లో ఉంటాయి. ఓకే, సో అంటే డేటాని డివైడ్ చేసింది అనమాట, పార్టీషన్ వైజ్గా డివైడ్ చేసింది. ఇప్పుడు సేమ్ ఇదే క్వెరీని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే, ఓకే, ఇదే క్వెరీని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ డైరెక్ట్
ఈ పర్టికులర్ పార్టీషన్కి వెళ్ళి బ్లైండ్గా ఇక్కడ డిపార్ట్మెంట్ 10 రిలేటెడ్ ఉన్న డేటాని మాత్రమే రీడ్ చేస్తుంది. అంటే ఫాస్ట్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎందుకంటే డిపార్ట్మెంట్ నెంబర్ 20 కానీ 30 రిలేటెడ్ డేటాని స్కాన్ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు పార్టీషన్ లేకపోతే ఇక్కడ ప్రతి రికార్డ్ని స్కాన్ చేయాలి. అంటే 50 lakhs రికార్డ్స్ని స్కాన్ చేయడం వల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకి పార్టీషన్ అప్లై చేయటం వలన డైరెక్ట్గా ఆ కండిషన్కి సంబంధించిన పార్టీషన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ 10 రిలేటెడ్ డేటాని మాత్రమే స్కాన్ చేసి మనకి రిజల్ట్స్ అనేది డిస్ప్లే చేసింది అనమాట. దానివల్ల క్వెరీ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 50 lakhs రికార్డ్స్ని స్కాన్ చేయాల్సిన బదులు మేబీ 10 రిలేటెడ్ మేబీ 5 lakhs ఆ 10 lakhs రికార్డ్స్ని మాత్రమే ఫాస్ట్గా స్కాన్ చేసి మనకి రిజల్ట్స్ ఇచ్చింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ మనం వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ 20 అని ఇస్తే డైరెక్ట్గా ఇక్కడికి మాత్రమే వెళ్ళి ఓన్లీ ఆ 20 రిలేటెడ్ డేటాని మాత్రమే మనకి రీడ్ చేసి చూపించింది అనమాట. ఓకే, సో ఇది మనకి పార్టీషన్లో ఉండే జనరల్గా అడ్వాంటేజెస్ అనమాట. ఓకే, సో పార్టీషన్ ఉంటే ఎలా, పార్టీషన్ లేకపోతే ఎలా. సో పార్టీషనింగ్ లార్జ్ టేబుల్స్ పైన పార్టీషనింగ్ లేకపోతే క్వెరీ పెర్ఫార్మెన్స్ అనేది చాలా లోగా ఉంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట మనకు డేటాని రీడ్ చేసి చూపించాలంటే. సో మెయిన్గా ఇప్పుడు వచ్చేసి మీకు ఒక 3-4 పాయింట్స్ మెయిన్ అడ్వాంటేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బెనిఫిట్స్. ఓకే, సో ఒకటి వచ్చేసి క్వెరీ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇంక్రీజెస్ ప్యారలలిజం ఫ్యాక్టర్. అంటే ఇక్కడ ఏంటంటే ఇంక్రీజెస్ ప్యారలలిజం ఫ్యాక్టర్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 10 రిలేటెడ్ ఒక పార్టీషన్, 20 రిలేటెడ్ డేటా ఒక పార్టీషన్లో ఉంది, 30 రిలేటెడ్ డేటా ఒక పార్టీషన్ ఉంది. ఓకే, సో సిచ్యువేషన్ బట్టి అవసరం అయినప్పుడు ప్యారలల్గా 3 డిఫరెంట్ టాస్క్స్ని 3 డిఫరెంట్ పార్టీషన్స్ పైన ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఓకే, దాన్నే పార్టీషనింగ్ ఇంక్రీజెస్ ప్యారలలిజం ఫ్యాక్టర్ అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఈచ్ పార్టీషన్ని ఇండివిజువల్గా మేనేజ్ చేయొచ్చు. అలానే మనకి డిఫరెంట్ పార్టీషన్స్ క్యాన్ లైవ్ ఆన్ డిఫరెంట్ డిస్క్ అనమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసే పార్టీషన్ ఏమో మనం ఫాస్టర్ డిస్క్లో స్టోర్ చేయొచ్చు, డేటాను అక్కడ నుంచి రీడ్ చేయొచ్చు. ఓకే, అదే వెరీ రేర్గా యూజ్ చేసేది లోయర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే డిస్క్లో స్టోర్ చేసి అక్కడ నుంచి మనం రీడ్ చేయొచ్చు అనమాట. రెగ్యులర్గా యూజ్ చేసేదేమో హై పెర్ఫార్మెన్స్ ఇచ్చే డిస్క్లో ఉంటుంది. ఓకే, సో రేర్గా యూజ్ చేసేదేమో తక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చే లో డిస్క్లో ఉంటుంది అనమాట. సో ఇది మనకి మెయిన్గా 4 అడ్వాంటేజెస్ అనమాట పార్టీషన్స్లోకి వచ్చేసరికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.